హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో ముందుగా చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి దానిపై బాండీ పెట్టి బాండీ హీట్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. బాండీ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ కప్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరుముకున్న ఆనియన్స్ని యాడ్ చేద్దాం. ఆనియన్స్ కలుపుకోవాలి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే చిన్న ట్రిక్ ఉంది. ఆ ట్రిక్ని ఫాలో అయితే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి. ఆ ట్రిక్ ఏంటంటే ఆనియన్స్లో కొద్దిగా ఉప్పుని యాడ్ చేస్తే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి. నేను కర్రీకి సరిపోను ఉప్పును యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా వేయించుకుందాం. ఇప్పుడు కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసి కలుపుకుందాం. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని ఆయిల్లో యాడ్ చేసుకుందాం. ఆయిల్లో మొత్తం కలిసేటట్లు కలుపుకుందాం. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఆయిల్లో మగ్గనిద్దాం. ఇలా పొగలు వస్తున్నప్పుడు స్టవ్ సిమ్ములో పెట్టుకొని గరిట తీసుకొని కలుపుకోవాలి. అడుగు అంటకుండా ఉండేటట్లు చూసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక 2 చెంచాల కారాన్ని యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న కారాన్ని చికెన్కి మొత్తం పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక టమాటాను సన్నగా తరుముకొని వేసుకుందాం. ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకుందాం. నేను 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. 1/2 kg చికెన్కి 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక 10 మినిట్స్ బాయిల్ అవ్వనిద్దాం. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత మరోసారి గరిట తీసుకొని కలుపుకుంటే చికెన్ కర్రీ రెడీ అవుతుంది. చివరిగా ధనియా పౌడర్ మరియు చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత స్టవ్ కట్టేసేయాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి చికెన్ని తీసుకుందాం. చికెన్ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత
కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చికెన్ కర్రీ రెడీ. ప్లీజ్ లైక్ and subscribe to my channel. Don't miss the bell icon.